బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని కిమ్స్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కడుపు నొప్పితో వెళ్తే ప్రాణం తీశారు డాక్టర్లు అంటూ ఇటు బాధితులకు సంబంధించిన కుటుంబీకులు చెప్పుకొస్తున్నారు. వారం కిందట కడుపు నొప్పితో కిమ్స్కి వెళ్ళింది స్నేహ. రైట్, ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి స్నేహ ఒక వారం కిందట కడుపు నొప్పి, చాలా భరించలేని కడుపు నొప్పి ఉంది అంటూ కిమ్స్లో అడ్మిట్ అయింది. ట్రీట్మెంట్ చేసేసి ఐసీయూకి తన షిఫ్ట్ కూడా చేశారు. సో మొత్తం మీద ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత స్నేహ లివర్ డ్యామేజ్ అయిందంటూ ఇటు హాస్పిటల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. డాక్టర్స్ అర్జెంటుగా లివర్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటూ డాక్టర్స్ చెప్పుకొచ్చారు. దాని తర్వాత వెంటనే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోయిందంటూ వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అంటూ డబ్బులు కట్టించుకున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. కడుపు నొప్పితో వచ్చిన స్నేహకి ఒకేసారి లివర్, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ ఎలా ఫెయిల్ అవుతాయి, ఎలా డ్యామేజ్ అవుతాయి అంటూ ఇటు బాధితులు, కుటుంబానికి సంబంధించిన బాధితులు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. డాక్టర్స్ పొంతనలేని సమాధానాలు చెప్పారంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం ఇంకా 9 లక్షల రూపాయలు కట్టాలి, కట్టిన తర్వాతనే ఆ బాడీని ఇస్తామంటూ కిమ్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చెప్పుకొస్తుంది. న్యాయం చేయాలి అంటూ స్నేహ ఫ్యామిలీ కోరుతున్నారు. గతంలో కూడా మనం చూసాం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఠాగూర్ సినిమాలో కూడా చూసాం, చనిపోయిన వ్యక్తికే ట్రీట్మెంట్ చేస్తున్నామంటూ హడావిడి క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేశారు. మరి కిమ్స్లో ఏం జరుగుతుంది? కడుపు నొప్పితోని స్నేహ ఓన్లీ ఒక నార్మల్ కడుపు నొప్పితోనే అడ్మిట్ అయిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్ ఫెయిల్ అయింది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అయిపోయింది అంటూ మరి వాళ్ళ దగ్గర, ఆ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బుల మీద డబ్బులు కట్టించుకున్న తర్వాత పోనీ ప్రాణాలైనా మిగిలాయా? స్నేహ బతికైనా ఉందా అంటే స్నేహ చనిపోయింది. ఇప్పుడు తన బాడీని వెనక్కి ఇవ్వడానికి కుటుంబం నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేయాలని కిమ్స్ యాజమాన్యం చూస్తున్నట్టు తెలుస్తుంది. న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అంటూ స్నేహ ఫ్యామిలీ చెప్పుకొస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్నే మనం చూస్తున్నాం. హాస్పిటల్లో తన పేరెంట్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ వాగ్వాదానికి దిగారు. మేనేజ్మెంట్తో డబ్బులు కట్టించుకున్నారు, మా దగ్గర స్నేహ ప్రాణాన్ని మాత్రం ఇవ్వలేదు వెనక్కి అంటూ కంప్లైంట్ చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మరి ఏం జరిగి ఉండొచ్చు? కిమ్స్ హాస్పిటల్లో నిజంగానే డబ్బుల కోసం చనిపోయిన వ్యక్తులకు అంటే బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారా? ఎంతమంది గుమ్మిగూడారో చూడండి, ఎన్ని ప్రూఫ్స్. మరి నిజంగానే వాస్తవానికి ఒకసారి చూస్తే ఒక సాధారణ కడుపు నొప్పితో ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు. మరి ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉన్న తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది. ఐసీయూ నుంచి మళ్ళీ షిఫ్ట్ కూడా చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కిడ్నీ ఎలా ఫెయిల్ అవుతుంది? సరే, కిడ్నీ ఫెయిల్ అయింది, దానికి ఆపరేషను, దానికి సర్జరీ చేయాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి, డబ్బులు కట్టించుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ లివర్ ఫెయిల్ అయిపోయింది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోయింది. మనిషి కడుపు నొప్పితో వెళ్ళిన వ్యక్తి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఆగిపోయింది అని అంటే ఇంకా ఆ మనిషి వాళ్ళకి లేనట్టే కదా. దాని తర్వాత చనిపోవడం జరిగింది. ఇదంతా మరి ఒక కట్టు కథనా? సినిమా సీనే వాస్తవానికి రిపీట్ అయిందా? గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ మధ్యకాలంలో అవసరం లేకపోయినా మెడిసిన్స్ని, హై డోసేజ్కి సంబంధించిన మెడిసిన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు? కమిషన్స్ కోసం. కిమ్స్ హాస్పిటల్లో ఎంఆర్పి మీద ₹1 కూడా తగ్గించరు మెడిసిన్స్. మనందరికీ తెలుసు, మెడికల్ ఫీల్డ్లో ప్రతి మెడిసిన్ 2 times 3 times ప్రాఫిట్స్ మీద మెడికల్ షాప్ వాళ్ళే అమ్ముతుంటారు. మరి కిమ్స్లో ఎందుకు ₹1 కూడా తగ్గించరు? కావాలనే స్నేహ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చనిపోయిన వ్యక్తిని ట్రీట్మెంట్ చేస్తున్నాము, చనిపోయిన వ్యక్తికే ట్రీట్మెంట్ చేసి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బాధితులు ఏమంటున్నారు, అసలు స్నేహ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు అనేది మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో స్నేహ ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రోజుకి వైద్యం వికటించి ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్ ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు కొన్ని
డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇటు ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారి ప్రాణాలతోటే ఆడుకుంటా ఉన్నారు. ఇటు కొన్ని సమస్యలతో అపెండిక్స్ కావచ్చు, కడుపు నొప్పి, కొన్ని సమస్యలతో వచ్చిన వారు ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇప్పుడు ప్రాణాలతో లేకున్న బాడీకి కూడా ఇన్ని డబ్బులు కడితేనే బాడీని తీసుకెళ్ళినట్టు కూడా కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటన మన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితులతో మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది? పేషెంట్ పేరేంటి, అసలు ఏం జరిగింది? పేషెంట్కి నేను అక్కని, తన పేరు స్నేహ. తను నార్మల్ స్టమక్ పెయిన్ కోసం అడ్మిట్ అయింది. ఒకరోజు తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్టమక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని అంటే మాకు చాలా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కిమ్స్ మాత్రమే. స్టమక్ పెయినే కదా అని తనని తీసుకొని వచ్చాం మేము లోపలికి. అయితే వాళ్ళు ఏమన్నారంటే తనకి ప్రాబబ్లీ వాటర్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, దాన్ని హెపటైటిస్ ఏ అని అంటారు అని మాట్లాడారు. సో ఆ వాటర్ ఇన్ఫెక్షన్ పోతుంది కొంచెం ట్రీట్మెంట్ చేస్తే, అంత మేజర్ కాదు అంటే. మాకు తెలిసిన ప్రకారం వాటర్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే జాండీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మాకు తెలుసు కాబట్టి డాక్టర్ని అడిగినాం. అది కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఓకే సార్ 24 hours పెట్టుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, 3 lakhs బిల్ వేశారు, అది పే చేసాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకునే టైంకి తనకి లివర్ డ్యామేజ్ అయిపోయింది అని అన్నారు. 90% లివర్ పోయింది, ఇప్పుడు తనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని మాట్లాడినారు అనమాట. మాకు అర్థం కాలేదు. సరే సార్ చేయండి ట్రీట్మెంట్ అంటే, డోనర్ కావాలి, దానికి డోనర్ కోసము ఒక టెస్ట్లు చేయాల్సి వస్తుంది, దానికి 1 lakh వరకు అవుతుంది అని అంటే సరే అన్నాం. వాళ్ళ సొంత చెల్లి డోనర్ లివర్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఓకే అన్నాం. సరే అని చెప్పి ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో లివర్ మొత్తం పాడైపోయింది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కాబట్టి ఆమె బాడీని మేము ప్రిపేర్ చేయాలి మెడిసిన్స్ ఇచ్చి అని అన్నారు. ఓకే అని 2 days వరకు జరిగింది తనకి ట్రీట్మెంట్. జరిగిన తర్వాత ఇంకా రేపు మార్నింగ్ ప్రాబబ్లీ అన్ని మళ్ళీ టెస్ట్లు ఒకసారి చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము అన్న టైంకి డాక్టర్స్ వచ్చి ఏమన్నారంటే లివర్ కాకుండా ఆమె బ్రెయిన్ కూడా మొత్తం పాడైపోయింది, బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ నుండి స్వెల్లింగ్ వచ్చేసింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఆమె కోమాలో ఉంది అని అన్నారు. మాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మేము నార్మల్ స్టమక్ పెయిన్ కోసం వచ్చినాము. లివర్ ఇన్ఫెక్షన్ అవ్వడం ఏంటి, లివర్ పాడైపోవడం ఏంది, బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం ఏంది అని మాకు అర్థం అవ్వలే. సరే సార్ చేయండి ట్రీట్మెంట్ అని అన్నాం, ఎందుకంటే మాకు తెలియదు కదా సార్, మెడికల్ టర్మ్స్ ఏముంటే మనకు తెలియదు, వాళ్ళది అర్థం కాదు కాబట్టి చేయండి అన్నాం. ఒక 1 week వరకు క్రిటికల్గా ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్నాము అనే అన్నారు. ఆమెకి కోమాలో ఉంది. ఫస్ట్ థింగ్ తనకి సిఆర్ఆర్టీ అని ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు. లివర్ పనిచేయకపోవడం వల్ల బాడీలో అమోనియా అనే కెమికల్ పెరిగిపోయి ఆమె బాడీ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, దానికోసం సిఆర్ఆర్టీ అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. అది కాకుండా తనకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడింది కాబట్టి డయాలసిస్ కూడా చేస్తున్నాము. వెంటిలేటర్ పైన ఉంది, ఎందుకంటే బ్రీతింగ్ తనకి సరిగ్గా రావట్లే కాబట్టి వెంటిలేటర్ పైన పెట్టినాము. బ్లడ్ షుగర్ మానిటరింగ్ లాంటివి కూడా చేస్తున్నాము అని అన్నారు. యావరేజ్గా 1 lakh అవ్వడం స్టార్ట్ అయింది బిల్లు ప్రతిరోజు. ఇవన్నిటికీ మేము రెడీ ఉన్నాం. అండ్ ఇదంతా కాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ ఫస్ట్ వీక్లో అయితే డాక్టర్స్ రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చేవాళ్ళు మాకు, పలానా సిచ్యువేషన్ ఉంది, ఏమది క్రిటికల్గానే ఉందనే చెప్పినారు. ఎప్పుడు మాట్లాడినా తన సిచ్యువేషన్ బాగాలేదు, ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కూడా తను ఉంటుందో లేదో అన్న గ్యారంటీ మేము ఇవ్వలేము, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ అది డిఫర్ అవుతుంది కాబట్టి మేము అంత గ్యారంటీగా చెప్పలేము. బట్ తను ఏజ్ చిన్నది కాబట్టి మేము ట్రై చేస్తాము అని అన్నారు. మేము దానికి కూడా రెడీ ఉన్నాం సార్, డోనర్ని కూడా మేము రెడీ చేసుకున్నాం, అన్ని రకాలుగా మేము ప్రిపేర్డ్గా ఉండే. మొత్తం అయిపోయిన తర్వాత week 2 స్టార్ట్ అయింది. week 2 స్టార్ట్ అయ్యే వరకు ఏమైందో తెలియదు, డాక్టర్స్ అసలు సరిగ్గా మాట్లాడట్లే మాతో. ఎంత దగ్గరికి వెళ్ళారా పేషెంట్ రోజు కలవడం మాట్లాడండి? వెళ్ళాం సార్. సెకండ్ వీక్ వెళ్ళనివ్వట్లే మమ్మల్ని, ఏమైందో తెలీదు. ఫస్ట్ వీక్ వెళ్ళాము, చూసాము, తను కోమాలో ఉందని చెప్తే మాకు అర్థమైంది, తను రెస్పాండ్ అవ్వట్లే, బాడీ రెస్పాండ్ అవ్వట్లే, ఆమెకి ఏమేమైతే మిషన్స్ పెట్టినారో అవన్నీ నేను ఎగ్జామిన్ చేసి వచ్చా లోపలికి వెళ్ళి. సెకండ్ వీక్ నుంచి మాత్రం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అండ్ ఇప్పటి వరకు మా చెల్లికి జరిగిన ట్రీట్మెంట్ మొత్తం మేము క్రౌడ్ పుల్లింగ్ తోనే చేసినాం, మొత్తం ఫండ్స్. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆ అమ్మాయి ఒక్కతే ఫ్యామిలీకి, అస్సలు పూరెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము కట్టిన బిల్లు వరకు కూడా మొత్తం ఫండ్ తో చేసి ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడానికి కూడా, అంటే శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా మేము ఎక్కడి నుంచి క్రౌడ్ పుల్లింగ్ చేసి తీసుకెళ్ళాలి? వి సీరియస్లీ నీడ్ జస్టిస్. అయితే సెకండ్ వీక్ చూడనియలే మమ్మల్ని. మాకు డౌట్ వచ్చింది ఎందుకో, ఏదోలాగా మేము వెళ్ళి లోపలికి చూడడానికి ట్రై చేసాము. నేను వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసే వరకు తన హ్యాండ్స్ అంతా స్వెల్లింగ్ అయిపోయి ఉన్నాయి. అంటే స్వెల్లింగ్ అంటే మామూలు స్వెల్లింగ్ కాదు, అది ఇంత లావుగా అయిపోయింది, అంటే ఒక పూరి లాగా బాల్ లాగా అయిపోయింది. అంటే ఎంత సెన్సిటివ్గా ఉందంటే ఒక సేఫ్టీ పిన్ ప్రిక్ చేసినా కూడా ఏదో ఫౌంటైన్ లాగా బయటకు వచ్చేస్తుంది అన్న సిచ్యువేషన్. హ్యాండ్స్ అండ్ లెగ్స్ రెండు, అండ్ ఫేస్ కూడా. ఐ కెన్ షో యూ ద ఫోటో ఆమె స్వెల్లింగ్, నేను పంపిస్తాను మీకు. స్వెల్లింగ్ చాలా వచ్చేసింది. సో మాకు అర్థమైంది ఏంటంటే తను లేదని నాకు అర్థమయ్యింది, బట్ డాక్టర్స్ ఇంకా ఉందనే చెప్తున్నారు మాకు. వాళ్ళు చెప్పేది
మేము అనుకునేది మ్యాచ్ అవ్వట్లే. ఇప్పుడు నార్మల్ టర్మ్స్ లో మనకి ఏ మెడికల్ నాలెడ్జ్ లేకుండా మనం మాట్లాడుకుంటే ఏ పర్సన్ కైనా సరే సలైన్ ఓవర్ డోస్ అయిపోతే స్వెల్లింగ్ ఒక ఎక్స్టెంట్ వరకే వస్తుంది చేతికి. అంతకంటే మించి స్వెల్లింగ్ వచ్చింది అంటే ఒక పర్సన్ చనిపోతే తప్ప బాడీ అంతగా స్వెల్ అవ్వదు. నాకు తెలిసిన వరకు అయితే అదే. మేము లోపలికి వెళ్ళి చూసినాం, 1 వీక్ ముందే తనకి ఏదో అయ్యింది, తను చచ్చిపోయింది, కానీ డాక్టర్స్ చెప్పలేదు మాకు. ప్రాబబ్లీ అందుకే లోపలికి కూడా వెళ్ళనివ్వలేదేమో, అందుకే వాళ్ళు అప్డేట్ ఏమి ఇవ్వలేదేమో. ఇది చెప్పే ప్రాసెస్లో సడన్ గా ఫ్రైడే రోజు నైట్ ఏమన్నారంటే ఆమె బ్రెయిన్ చాలా నార్మల్గా ఉంది, చాలా నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది, ఇప్పుడు మీరు వచ్చి చూస్తే కూడా తను మిమ్మల్ని గుర్తుపడుతుంది, బ్రెయిన్లో వాటర్ అనేవి లేవు, మొత్తం క్లీన్ అయిపోయినాయి, సో ఇప్పుడు తన బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రెడీ ఉంది అని అన్నారు. మాకు మళ్ళీ అదొక ఇంకొక షాక్. ఎందుకంటే మీరు ఫస్ట్ థింగ్ లోపలికి వెళ్ళనియట్లే, మేము వెళ్ళి చూస్తే పేషెంట్ ఇంకో లాగుంది బాడీ, అండ్ సడన్ గా మీరు వచ్చి ట్రీట్మెంట్ అవుతుంది అని ఇన్ని రోజులు చెప్పి సడన్ గా పర్సన్ నార్మల్ అయిపోయింది అంటే డెఫినెట్గా ఎవరికైనా క్వశ్చన్స్ వస్తాయి కదా. మేబీ మిరాకిల్ అయి ఉండొచ్చు అని మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాం. సరే సార్ మార్నింగ్ వరకు అవుతుందా మరి సర్జరీ అంటే లేట్ నైట్ అయినా సరే ట్రాన్స్ప్లాంటేషన్ చేసేద్దాము అని అన్నారు. మేము ప్రిపేర్ అయి ఉన్నాం దానికి. ఏం జరిగింది సార్, మా చెల్లి లేదు కదా, బ్రతికి లేదని చెప్పి మీకు ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? బ్రతికి లేదని ఇప్పటికీ కూడా చెప్పట్లేదు సార్, తీసుకెళ్లిపోండి అని అంటున్నారు, డైరెక్ట్ గా చెప్పట్లేదు. అదే కదా ప్రాబ్లం, అన్ని ఆపేసినారు, వెంటిలేటర్ ఏం లేదు, ఏమీ లేదు తనకి. ఇప్పుడు లోపల డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీ తగ్గిపోయింది, ఆమె సిచ్యువేషన్ ఎప్పుడు ఏమైందో తెలియదు, తీసుకెళ్లిపోండి లేదా ఉంచండి మీ ఇష్టం, మీకు బిల్ ఎక్కువ అవ్వడం తప్ప ఏం అవ్వదు అని మాట్లాడుతున్నారు. తల్లితో మాట్లాడదాం. ఎప్పుడు తీసుకొచ్చారా మా హాస్పిటల్కి? తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంది? మీరు కొన్ని రోజుల తర్వాత రోజు చూస్తా ఉన్నారా, మాట్లాడుతూ ఎప్పుడు ఉంది? సోమవారం సార్ 20 తారీఖు తీసుకొచ్చి మా పాపని. ఆ రోజు వచ్చిన రోజు మంచిగానే ఉంది, మంచిగా నవ్వుకుంటూనే వచ్చి, కొంచెం కడుపు నొప్పి ఉంది, జ్వరం కొంచెం లైట్గా జ్వరం ఉంది అంటే సరే ఇక్కడ దగ్గర ఉంది కదా హాస్పిటల్, అట్లానే వచ్చినాము. ఇది చూపించుకున్నా వెళ్ళిపోతాం కదా అనుకున్నాము, ఒక గ్లూకోజ్ ఇట్లా ఎక్కించి ఇంజక్షన్ ఇచ్చి పంపుతారు కదా అనుకున్నాం. వచ్చినాం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు, ఇంజక్షన్లు ఇచ్చిర్రు, మస్తు బ్లడ్ తీసిరు నా బిడ్డకైతే. ఆ రాత్రి అయితే మస్తు బ్లడ్ తీసిరు సార్ మన బిడ్డకు. అయినా కూడా సరే నా బిడ్డ టెస్టులు అయినా బిడ్డ మంచిగా వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తారు అనుకోలేదు. ఆ నైట్ వార్డుకు షిఫ్ట్ చేసిర్రు, 9వ ఫ్లోర్కి షిఫ్ట్ చేసిర్రు. 9వ ఫ్లోర్లో పోయినాము, ఆ పాపకు తినను కూడా తినట్లేదు, ఏమి కొంచెం లైట్గా తింటుంది, ఇంత వామిటింగ్ చేస్తుంది. వామిటింగ్ ఎందుకు చేసుకుంటుందో సరేలే అయితే వాళ్ళు ఆ నైట్ మొత్తం టెస్టులు చేసిర్రు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం వచ్చినాయి. వచ్చినాక మాకు మరి ఇది ఈ ప్రాబ్లం అని మాకు ఏం చెప్పలేరు. డైరెక్ట్ వచ్చి మధ్యలో వెళ్ళి చూడడం కానీ డైరెక్ట్ వార్డు నుంచి డైరెక్ట్ మళ్ళీ మంగళవారం రోజు మధ్యాహ్నం ఐసీలకే తీసుకెళ్ళిపోయారు. ఎందుకు సార్ మరి ఐసీ అంటే అంత ఎమర్జెన్సీ ఏముంది, మరి మేము ఏదైనా వేరే దగ్గర చూపించుకుంటాం, లేదు ఇప్పుడు ఇమీడియట్లీ ఆమెను ఐసీలో షిఫ్ట్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది, బతికే ఛాన్స్ లేదన్నారు సార్ వాళ్ళు. బతికే ఛాన్స్ లేదంటే నా బిడ్డ ఎంత మంచిగా ఉన్నాక ఎట్లా బతికే ఛాన్స్ ఎందుకు ఉండదు అని నేను అన్నాను. ఆమెకి ఏమైంది, అంత మంచిగా ఉంది కదా అంటే లేదు ఆమెను ఎమర్జెన్సీ ఐసీలో షిఫ్ట్ చేయాలి కంపల్సరీ అని అంటే సరే అని తీసుకెళ్ళిపోయాం. అప్పటికి ఇంకా మా ఆయన రాను కూడా రాలేడు, షిఫ్ట్ చేసినాం. లోపలికి వెళ్ళినాము, పడుకుంది అని షిఫ్ట్ చేసినాం. సరేలే అని ఆ రోజు నైట్ బాగానే ఉంది, మంగళవారం రోజు నైట్ మంచిగానే ఉంది. మంగళవారం రోజు నైట్ బాగుంది, మంచిగా మాట్లాడుకున్నాం, కూర్చుని లోపల ఉంది. మా మమ్మీ నేను ఒకసారి వెళ్ళి చూస్తే మా మమ్మీ యాక్చువల్గా సండే రోజు కడుపున వస్తే చిన్న హాస్పిటల్కి పోయి చేసినాము, అయిపోయింది. పెద్ద హాస్పిటల్కి పోదాం మండే రోజు మళ్ళీ కడుపున వస్తే హాస్పిటల్కి వచ్చినాం. ఆ రోజు ఇక టెస్టులు అవి ఇవి అని చెప్పి అన్ని తీసిరు. 2 days దాకా వెనస్డే రోజు బాగానే ఉంది అని చెప్పారు. మళ్ళీ ఇంకో రోజు లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మరి ఇట్లా ట్రాన్స్ఫ్యూజన్ చేయాలంటే మేమైతే రెడీ ఉన్నాము, మరి డోనర్ ఇవ్వాలంటే మా బిడ్డనే ఉన్నది ఇస్తుంది అని అంటే సరే అని ఆమె కూడా టెస్టులు చేసారు. 70,000-80,000 దాకా ఆమెకైనా. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమంటున్నారు, కొంచెం ప్లాస్మా ఏమో పడిపోయింది, కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నది, లివర్ రికవర్ అవుతుంది అని చెప్పారు. కూతురు మీ చేయి దాటిపోయింది అన్నప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఆ విషయం? ముందే తెలిసింది, ఏం చెప్పలేదు, బాగానే రికవర్ అవుతున్నది, పర్వాలేదని. డబ్బులు ఎప్పుడైతే కట్టించుకుంటుంటామో అప్పుడు బాగానే ఉంటుంది అని అంటారు. డబ్బులు మన 2 days బ్యాక్ 5 lakhs కట్టించుకోరు, అప్పుడు ఒక 1.5 lakh ఉండే కట్టేసేసినాం. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్? అంటే మీ అమ్మాయి ఇక్కడ లేదు అంటున్నా, బతికి ఉందని చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? బ్రెయిన్లు ఏం పని చేస్తలేదు, ఎక్కడ ఐటమ్స్ ఏం పని చేస్తలేవు, వెళ్ళిపోవచ్చు, మీరు బయట తీసుకోపోవచ్చు అని అంటారు అని బిల్ చేసారు. బిల్ ఇచ్చి ఇయ్యమని అంటారు. చూస్తున్నారు కదా, ప్రతిసారి ఆర్టీవీ ప్రతిసారి నిన్న కూడా ఒక హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది.
పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి వారు వెళ్ళనివ్వరు, గొడవ చేసైనా సరే ప్రతిసారి రోజుకు ఒకసారి 2 సార్లు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి, మీరు కలవాలి, మాట్లాడాలి. అలాగైతే పేషెంట్ గురించి తెలుస్తుంది. ఏం కాదులే అంతా డాక్టర్లు చూసుకుంటారంటే గుడ్డిగా వారిపై నమ్మకంతో వదిలేసామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇటు కడుపు నొప్పితో వచ్చింది, తర్వాత లివర్ ఇన్ఫెక్షన్, తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ పోయింది, కిడ్నీలు పోయినాయి, ఇట్లా వరుసగా అన్ని క్రమాల్లో వచ్చాయి. 2 వారాలు ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మీ అమ్మాయి లేదు తీసుకెళ్ళి అంటా ఉన్నారంటే అటు చనిపోయిందని చెప్పట్లేదు, ఇటు బ్రతుకుందని చెప్పట్లేదు. కొనతో తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అంటూ మాట్లాడుతున్నారంట డాక్టర్లు. మరి మీరు కూడా ఈసారి వెళ్ళేటప్పుడు పెద్ద హాస్పిటల్ కానీ గుడ్డిగా నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హార్ట్ టీవీ హెచ్చరిస్తా ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Ultra Paints తో చేరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ. అల్ట్రా పెయింట్స్.